మంగళవారం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొణిదెల రోడ్లో ఉన్న జగనన్న కాలనీ లేఅవుట్ 1లో సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణతో కలిసి సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు కాలనీ ప్రజలతో కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత వారం రోజులుగా నీరు రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 2 విద్యుత్ మోటార్లు పోయినప్పటికీ అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాళ్ల దృష్టికి తెచ్చారు. కరెంటు వీధి లైట్లు లేకపోవడం వల్ల రాత్రిపూట విష సర్పాలు తిరుగుతున్నాయని, రాత్రి సమయంలో తాగుబోతులు వచ్చి మందు తాగి వెళ్తున్నారని, వీటి మూలంగా పిల్లలు, పెద్దలు, మహిళలు ఆందోళనకు గురవుతున్నారని వారి దృష్టికి తెచ్చారు. అనంతరం కాలనీవాసులతో సంతకాలు సేకరించి కమిషనర్ బేబీ మేడంకు సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణ, పి ఫకీర్ సాహెబ్, ఎస్ ఉస్మాన్ భాషతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షేక్ మొహమ్మద్, మహబూబ్, బి మౌలిక్ బాషా, బాలరాజు, అల్లి మాభి, మా భాష, జమల్ భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందికొట్కూరు సంబంధించినటువంటిది జగనన్న కాలనీలో ఫేస్ 1లో ఈరోజు సిపిఎం పార్టీ బృందం కాలనీవాసులు వచ్చి విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ని పరిశీలించడం డీపుని. ఈరోజు ఈ జగనన్న కాలనీలో సంబంధించినటువంటిది ఫేస్ 1లో అనేక కుటుంబాలు ఈరోజు అప్పులు సప్పులు తెచ్చుకొని ఓరోరు 5-10 లక్షలు అప్పులు చేసుకొని ఇండ్లు కట్టించుకున్నారు. ఈరోజు సరైనటువంటి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు పోతే వేసే దిక్కు లేదు. ఇక్కడ మున్సిపాలిటీలో ఈ జగనన్న కాలనీలో నీళ్లు 2 రోజులు వస్తాయి, 2 రోజులు రానటువంటి పరిస్థితి ఉంది. కరెంటు వీధి లైట్లు రాత్రి అయితే చీకట్లో కాలనీ ప్రజలు మగ్గుతున్నారు. పాములు, తేళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ వీధి లైట్లు వేసే దిక్కు లేదు, రోడ్లు లేవు, సక్రమంగా లేవు, కాలువలు లేవు. సరైనటువంటిది సరైనటువంటి మౌలిక వసతులు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ అడిగితే మాకు కలెక్టర్ మాకు ఈ జగనన్న కాలనీ మాకు మున్సిపాలిటీకి అప్పచెప్పలేదని చెప్పి వాళ్ళు బాధ్యత వహించుకోవడం లేదు. హౌసింగ్ వాళ్ళు, విద్యుత్ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి దీనిపైన జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటిది ప్రారంభం చేసిపోయినాడు, కానీ దీనికి మోక్షం లేదు. కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి మాటలు ఎక్కువ, ఆచరణ తక్కువ ఉంది. కాబట్టి వెంటనే కాలనీ ప్రజలకు సంబంధించినటువంటిది తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలా. చీకట్లో ఉండకుండా ప్రజలకు సంబంధించి వీధి లైట్లు వేసి కరెంటు సమస్యను పరిష్కారం చేయాలా.